ఆమె క్యారెక్టర్ అట్లాంటిది కాదు. ఆయన ఖచ్చితంగా సీఎం అవుతాను అంటున్నాడు. వేరే హీరోయిన్ ఎవరైతే ఆ హీరోయిన్ పట్టుకుని వాళ్ళు విడిపోయారు. హీరోయిన్ ఎవరైనా అయ్యి ఉండొచ్చులే. త్రిషాకి విజయ్ గారికి సంబంధం. ఆమె కూడా ఒక బ్రాహ్మణ కుటుంబం చెందిన వ్యక్తి. మాత్రం ఎఫ్ఐఆర్ ఉన్నట్టు కాదు కదా. ఆయనకి ఎన్నికల ముందు ఏదో ఇబ్బందికరంగా ఉంది అనిపిస్తుంది నాకైతే. అందరూ తెలుసు విజయ్ వాళ్ళ వైఫ్ సంగీత 1999లో పెళ్లి చేసుకున్నారు. సంగీత అంటే ఆమె శ్రీలంకను. మీ ఫ్యాన్ అని వచ్చి చెప్పడం జరిగింది విజయ్ దగ్గర. సో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, ఇద్దరు పిల్లలు. కాకపోతే ఇది ఎన్నికల అంటే నేను అనుకోవడం లేదు. ప్రతిపక్షాలు చేసిన కుట్రని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే 2 సంవత్సరాల క్రితమే వాళ్ళు విడిపోయారు. సెపరేట్గా ఉంటున్నారు. సంగీత చెన్నైలో సెపరేట్గా ఉంటుంది, ఈయన కూడా చెన్నైలో సెపరేట్గా ఉంటున్నాడు. విడిపోయిన తర్వాతనే ఆయన పార్టీ పెట్టడం జరిగింది, టీవీకి అనే పార్టీ. సో తమిళనాడు ఎలక్షన్ చూస్తే 1 year ఉన్నాయి. సో కాకపోతే ఒక హీరోయిన్ పేరు చెప్పకూడదు. త్రిష గారి పేరు లాగడం నాకు చాలా బాధ అనిపించింది. విజయ్కి త్రిషకి ఏదో మధ్యలో ఏదో నడుస్తుంది, అందుకే ఈ డైవర్స్ వరకు వెళ్ళిందని అనడం చాలా దురదృష్టకరం. త్రిష క్యారెక్టర్ అట్లాంటిది కాదు. ఎందుకంటే ఆమె 1999 నుండి ఉంది. జోడీ మూవీ నుంచి ఆమె ఉందన్నమాట. సో ఆమె క్యారెక్టర్ అట్లాంటిది కాదు. భార్యాభర్తలకు ఏమైనా గొడవలు ఉంటే వాళ్ళు చూసుకోవాలి, కానీ ఇలాగ హీరోయిన్లు పైగా త్రిషకి పెళ్లి కూడా కాలేదు కదా. సో అలాంటి త్రిష పేరు బ్యాడ్ చేయడం నాకైతే ఇష్టం లేదు. దయచేసి త్రిషకి విజయ్ గారికి సంబంధం లేదని నేను చెప్తాను. వాళ్ళు హీరో హీరోయిన్లు అండి, విదేశాలని వెళ్తారు, స్వదేశంలోనే తిరుగుతారు. అంత మాత్రం ఎఫ్ఐఆర్ ఉన్నట్టు కాదు కదా. త్రిష అయితే అట్లాంటి క్యారెక్టర్ కాదు, చాలా మంచి వ్యక్తి కాబట్టి. ఆమె కూడా ఒక బ్రాహ్మణ కుటుంబం చెందిన వ్యక్తి త్రిషా కృష్ణ. దయచేసి ఆమె పేరు లాక్కండి. వీళ్ళకి మొదటి నుంచి వివాదాలు ఉన్నాయి విజయ్కి సంగీతకి, భార్యాభర్తలకి. 2 సంవత్సరాల క్రితమే వాళ్ళు విడిపోవడం జరిగింది, వేరువేరుగా ఉండడం జరిగింది. ఆమె కూడా చాలా చెప్పింది కదా, నన్ను అసలు పట్టించుకోవడం లేదు, ఫైనాన్షియల్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాను. వేరే హీరోయిన్ ఎవరైనా అయ్యి ఉండొచ్చులే. వేరే హీరోయిన్తో ఆయన అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అనేది అది వాళ్ళ పర్సనల్. సో ఈ విషయంతో అయితే త్రిషకి ఎటువంటి సంబంధం లేదు. ఖచ్చితంగా టీవీకి అధినేత విజయ్ దళపతికి అయితే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందికరమైన విషయం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎలక్షన్ చూస్తే 1 year ఉన్నాయి. ఆయన ఖచ్చితంగా సీఎం అవుతాను అంటున్నాడు. తమిళనాడులో ఎక్కువ సినిమా వాళ్ళకేనండి ఓట్లు వేసేది. ఆ రోజుల్లో మీరు చూస్తే అన్నాదురై, ఆయన ఒక రైటర్, ఫస్ట్ సీఎం అయ్యాడు. ఆ తర్వాత కరుణానిధి, ఆయన కూడా ఒక రైటర్, మూవీ రైటర్, ఆయన సీఎం అయ్యాడు. తర్వాత ఎంజీఆర్, ఆయన సీఎం అయ్యాడు. అలాగే జానకి రామచంద్ర, ఆమె ఒక హీరోయిన్, ఆమె సీఎం అయింది. జయలలిత సీఎం అయింది. స్టాలిన్ కూడా టీవీ యాక్టర్, మూవీ యాక్టర్, ఆయన కూడా సీఎం అయ్యాడు. విజయ్ గారు కూడా అవుతారేమో అని అనుకున్నాము, ఎందుకంటే ఆయన మీటింగ్కి సభలకు వస్తున్న జనాలు చూసి. కానీ ఇది ఖచ్చితంగా ఇబ్బందికరమైన అంశమే. ఆయనకైతే బ్యాడ్ నేమ్ అయితే ఫుల్గా వచ్చింది. ఖచ్చితంగా ఉంటుందండి, ఎందుకంటే మహిళ అంత ముందుకు వచ్చి చెప్తుంది కదా, ఇలా అవుతుంది. ఎవరో హీరోయిన్తో ఉన్న మాట వాస్తవం అని నేను అనుకుంటున్నాను. అందుకే వాళ్ళ మధ్య గొడవలు నడుస్తున్నాయని నేను అనుకుంటున్నాను. కానీ త్రిష అయితే 100% కాదు. త్రిష పేరు దయచేసి ఎవరు కూడా లాగొద్దు. వేరే హీరోయిన్ ఎవరైతే ఆ హీరోయిన్ పట్టుకోండి. త్రిష క్యారెక్టర్ అట్లాంటిది కాదు. త్రిష చాలా మంచి వ్యక్తి. అది ఆయన పర్సనల్ అండి, బీజేపీకి సంబంధించింది కదా. ఆయన బీజేపీ నాయకుడైతే అయ్యి ఉండొచ్చు, కానీ ఆయన పర్సనల్ అనే ఆయన తర్వాత ఒక మీటింగ్ పెట్టి చెప్పడం కూడా జరిగింది. బీజేపీకి సంబంధం లేదు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. దట్ ఈస్ పర్సనల్ స్టేట్మెంట్ అనమాట. థ్యాంక్ యూ.